ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విశాఖ అక్రమ సంబంధం కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన భర్తతో ఉన్న యువతిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది, అలాగే పట్టుకొని అప్పగించింది భార్య నక్షత్ర. కేసులో యువతిని తప్పించే ప్రయత్నం జరుగుతోందా అంటే అక్కడ అవుననే ప్రచారం ఎదురొందుకుంది. సిరిపురం జంక్షన్ దగ్గర ఆర్టీవీని చూసి యువతిని తీసుకెళ్తున్న బైక్ను దారి మళ్లించారు 3 టౌన్ పోలీసులు. రాజకీయ ప్రమేయం ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నక్షత్ర కేసుపై పోలీసుల వివరణ కోరింది ఆర్టీవీ ప్రతినిధితో ఫోన్లో సంభాషించారు సిఐ. 2021లోని భర్త సాయి తేజపై దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు వివరించారు సిఐ. ప్రస్తుతం కేసు కోర్టులో ఉందని వెల్లడించారు సిఐ. కేసు కోర్టులో ఉన్నప్పుడు తాము ఎలా జోక్యం చేసుకుంటామని అన్నారు సిఐ. అటువంటి వివరణ ఇచ్చారు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇది సిరిపురం జంక్షన్ దగ్గర ఎప్పుడైతే ఆర్టీవీని చూసారో అక్కడ దారి మళ్లించారు. అదిగో మీరు చూడొచ్చు, ఆర్టీవీ ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే అక్కడ అదిగో మీరు విజువల్స్ లో మీరు చూడొచ్చు, అక్కడి నుంచి డైవర్ట్ అయ్యారు పోలీసులు, అక్కడి నుంచి దారి మళ్లించారు. ఒకసారి విజువల్స్ లో మీరు చూస్తున్నారు, దారి మళ్లించిన విజువల్స్ ని మీరు చూస్తున్నారు. అక్కడి నుంచి ముఖ్యంగా విశాఖ అక్రమ సంబంధం కేసుకు సంబంధించి మాట్లాడే సందర్భంలో మీరు చూస్తున్నారు. అక్కడ ఆ అమ్మాయికి సంబంధించి అక్కడి నుంచి దారి మళ్లించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సిరిపురం జంక్షన్ దగ్గర విజువల్ ని మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుందనే ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మాత్రం అయితే ప్రారంభమైంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. బైక్ పైన పోలీసులు ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి నక్షత్రకి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. లోపలికి ఎంటర్ అయినప్పుడు తాను ఆగ్రహంతో ఆ తలుపుని బద్దలు కొట్టి తలుపుని తీసుకొని వెళ్ళింది లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్కసారిగా వాళ్ళ మీద ఒక్కసారి ఆ విజువల్ని మనం చూస్తున్నాం. నక్షత్ర ఒక్కసారిగా తన భర్తను అలాగే అక్కడ యువతిని చూసి ఆగ్రహంతో అక్కడ ఎటువంటి రియాక్షన్స్ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. తన భర్త వేరే అమ్మాయితో ఉన్నాడంటూ కూడా నక్షత్ర ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి అక్కడ సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ఆ మహిళపై అక్కడున్న వస్తువులను విసిరేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది నక్షత్ర. అక్కడున్న వస్తువులు తీసుకుని ఆ అమ్మాయి మొహం మీద కొట్టింది. ఒక్కసారి ఇక్కడ మీరు చూడొచ్చు, భర్త తేజ మీద కూడా అటాక్ చేసింది. అక్కడ చెంప దెబ్బలు కొట్టిన విజువల్స్ మీరు చూస్తున్నారు. తేజ వాదించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ నక్షత్ర తగ్గిన పరిస్థితి లేదు. చెప్పు తీసి కొట్టింది. దాంతో భర్త కూడా ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యాడు. ఇద్దరు కూడా అక్కడ వాదించుకున్నారు, ఒకరినొకరు వాదించుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంట్రెస్టింగ్ అండ్ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరిది కూడా ప్రేమ పెళ్లి. వీళ్ళిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా కూడా దూరంగా ఉంటున్నామంటూ కూడా తేజ చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఈ అక్రమ సంబంధం కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకోబోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. తేజ చెబుతోంది ఏంటంటే అది నా ఆఫీస్, ఆ ఆఫీస్లోని వస్తూ ఉంటారు. ముఖ్యంగా సినిమా వాళ్ళం కాబట్టి సినిమాకి సంబంధించి అక్కడ ఎవరైనా అంటే వేరే రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు, వేరే ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకి అకామిడేషన్గా అక్కడ ఏర్పాట్లు ఉంటూ ఉంటాయంటూ కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినప్పుడు తేజ చెప్పుకొచ్చారు. ఆ నేపథ్యాన్ని మనం చూసాం. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. నక్షత్ర ఎప్పుడైతే ఆఫీస్ లోపలికి వెళ్ళిన తర్వాత భర్త వేరే అమ్మాయితో ఉన్నాడంటూ కూడా వెంటనే అక్కడ ఆ అమ్మాయి మీద దాడి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ వస్తువులు తీసుకొచ్చి ఆ అమ్మాయి మొహం మీద కొట్టారు నక్షత్ర. అలాగే భర్తకు సంబంధించి ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ అమ్మాయిని చూసారో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారంటూ కూడా వెంటనే ఆ పోలీసులకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. వెంటనే ఆ అమ్మాయి మీద అక్కడున్న వస్తువులతో ముఖం మీద కొట్టి దాడి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఆ తర్వాత భర్త తేజ మీద కూడా ఆగ్రహ ఆవేశాలకు లోనైన విజువల్స్ మీరు చూస్తున్నారు. వెంటనే ఆమె భర్త తేజ ముఖం మీద దాడి చేశారు. ఆ తర్వాత తను అడ్డుపడడంతో చెంపదెబ్బ కొట్టిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఈ వ్యవహారం. అవును, విశాఖకు సంబంధించి అక్రమ సంబంధం కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే తన భర్తతో ఉన్న యువతిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది భార్య నక్షత్ర. ఇన్ఫాక్ట్ ఆ డోర్ దగ్గరే ఉండిపోయింది తను. ఆ సదరు మహిళ బయటకు వచ్చేంత వరకు తాను వెళ్లేదే లేదంటూ అక్కడ భీష్మించి కూర్చుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. దీంతో అక్కడ పోలీసులు చేరుకున్నారు. నాటకీయ పరిణామాలు, ఒక
ఒక సినిమాటిక్ అని చెప్పుకోవాలి. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. తేజ బయటకు వచ్చి ఇటు మీడియాతో మాట్లాడి ముఖ్యంగా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినప్పుడు ఆయన ఒక్కసారి సదరు యువతతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. తను ఏమందో ఒకసారి చూద్దాం. కోర్టు నడుస్తుంది, వాయిదాలు నడుస్తుంది. ఓకే, మరి ఇంకా చర్య తీసుకోలేదు అనడానికి ఎలాగవుతుంది? ఏమో ఆవిడ మనకి లైవ్ లో చెప్తుంటాను. అదే నేను విన్నాను, పెట్టింది విన్నాను కదా, అందుకే మీకు పోలీసు వారు పూర్తి స్థాయిలో చర్య తీసుకున్నారు. 2021 నా టర్మ్ కూడా కాదు, ఇప్పుడు నేను 22లో జాయిన్ అయ్యాను, 21లోనే అయింది. ఓకే, 543/21 కేసు, 543/21 క్రైమ్ నెంబరు. అన్ని కేసు భయం పెట్టినట్టు అన్ని కూడా అందులో ఉంది క్లియర్ గా. ఇది సేమ్ ఇదే కంటెంట్. భర్త వేరే అమ్మాయితో తిరుగుతూ తనతో కాపురం చేయకుండా హెరాస్ చేస్తున్నాడని, అడిగితే చంపేస్తానని బెదిరించాడని కంప్లైంట్. దాని మీద అప్పుడే కేసు కట్టారు. 21 కేసు అన్నది దిశలోనే దిశలో కంప్లైంట్ ఇచ్చింది. దిశ వాళ్ళు పూర్తి స్థాయిలో చర్య తీసుకున్నారు, కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు, ఛార్జ్ షీట్ వేశారు. కోర్టులో ట్రయల్ నడుస్తుంది, ఇంకే చేస్తారు దిశ వాళ్ళు. పోలీసు వారు ఇందులో ఎక్కడ దిశ పోలీస్ మీద ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం 21లోనే జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది, ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఈయన భర్త పేరు తేజ పేరు మీద నాగసాయి తేజ. ఓకే, నక్షత్ర ఏమే ఇద్దరే. అన్ని కూడా పూర్తి స్థాయిలో అప్పుడు దిశ పోలీసులు చర్య తీసుకున్నారు. ఎవరిని అడిగితే పూర్తి స్థాయిలో చర్య తీసుకున్నారు, కేసు నమోదు చేయడం జరిగింది. ప్రెసిడెంట్ కోర్టులో నడుస్తుందని కూడా స్కోరింగ్ పెట్టుకుని ఆమె అవాస్తవాలని చెప్పి పెట్టే ఇంత మీద ఆమె చెప్పిన వాడిని కూడా అవాస్తవాలు వెరిఫై చేసాం. 543/21 క్రైమ్ నెంబర్ కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు మనం ఏం చేస్తారు? కోర్టు నడుస్తుంది. రైట్, అది ఆర్టీవీ ప్రతినిధి అక్కడ సిఐతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయాలు. ముఖ్యంగా 2021లోనే కేసు నమోదైందంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే కేసు నెంబర్ 543/21 అంటూ కూడా ఆయన చెప్పారు. ఈ కంప్లైంట్ కి సంబంధించి దిశ చట్టం కింద అరెస్టు చేయడం జరిగింది. ఆ తర్వాత అరెస్టు చేశారు, ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది అంశం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఇది ఈ కేసు. ఒక్కసారి ఉదయం ఆ ఘటనకు సంబంధించి ఎటువంటి కాన్వర్సేషన్ జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రైవేట్ ప్రాపర్టీలో ఎలా వస్తారండి? మాట్లాడుకు నువ్వు సంసారం నాశనం చేసిన నువ్వు 3.5 సంవత్సరాలు వదిలేస్తే ఇంట్లో ఒకరిని కూతావు పడతాడు. ఆపపోతే మీడియా ఉందని కొట్టలేను అనుకుంటున్నామేమో. ఆడదాన్ని కొట్టే సంస్కారం మనుషులు చూడండి ఎలా పడుతుందో. ఇది పెళ్లి చేసుకొని దీన్ని ఉంచుకున్నాడండి. కూతురు అండి, కూతురు ఉంది. ఈ సిగరెట్ పంపుకోనండి. ప్రైవేట్ ప్రాపర్టీలో ఎలా వస్తారండి? 3.5 సంవత్సరాలు వదిలేసి నువ్వు మాట్లాడుకు నువ్వు సంసారం నాశనం చేసిన నువ్వు 3.5 సంవత్సరాలు వదిలేస్తే ఇంట్లో ఒకరిని కూతావు పడతాడు. ఆపపోతే మీడియా ఉందని కొట్టలేను అనుకుంటున్నామేమో. ఆడదాన్ని కొట్టే సంస్కారం మనుషులు చూడండి ఎలా పడుతుందో. ఇది పెళ్లి చేసుకుంటే దీన్ని ఉంచుకున్నాడండి. కూతురు అండి, కూతురు ఉంది.
ఈ సిగరెట్ పంపుకోనండి. మీడియా వితౌట్ ప్రైవేట్ హ్యాండిల్ వితౌట్ పర్మిషన్ ప్రైవేట్ ప్రాపర్టీలో ఎలా వస్తారండి? ఎందుకు 3.5 సంవత్సరాలు అయింది వదిలేసి నువ్వు రైట్. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఒక్కసారి నక్షత్ర రియాక్షన్ మీరు చూడొచ్చు. తన భర్త వేరే అమ్మాయితో ఉన్నాడంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఆగ్రహంతో ఊగిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ అమ్మాయికి సంబంధించి అక్కడున్న వస్తువులు తీసుకున్న అమ్మాయి మీద దాడి చేస్తుంది. ఆ తర్వాత ఇటు భర్త మీద కూడా తాను దాడి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ చూస్తున్నారు. ముఖ్యంగా 3.5 ఏళ్ళైంది నువ్వు నన్ను వదిలేసి అంటూ కూడా సాయి తేజ నక్షత్రతో వాదిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ సందర్భంలోనే అటు చెంపదెబ్బ కొట్టిన తర్వాత చెప్పుతో కూడా దాడి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇటు విశాఖ వ్యవహారం ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అంశానికి సంబంధించి ఇదే అసలు ఏం జరిగింది, నక్షత్ర తల్లితో మా ప్రతినిధి శివరామకృష్ణ మాట్లాడారు. ఒకసారి నక్షత్ర వాళ్ళ అమ్మగారు ఏమంటున్నారు ఈ అంశానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. బాధిత మహిళ నక్షత్ర వాళ్ళ అమ్మగారు. మేడం చెప్పండి, ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఎప్పుడు పెళ్ళైంది? 2014లో పెళ్ళి అయిందండి. ఫిబ్రవరి 14 పెళ్ళి అయింది. అయితే వీడు దొంగ నాటకాలు ఆడుకొని పాపని పరిచయం పెంచుకొని పాప ఇష్టపడిందని లవ్ మ్యారేజ్ కానీ ప్రిపేర్ చేసి మెంటల్గాన అక్కడ సుజాత నగర్ చిన్న ముసలివాడు అండి. ఆ నాన్నగారు ఉంటుంది చిన్న ముసలివాడ. ఆ చిన్న ముసలివాడు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి శుభ్రం మాలేసుకోడు, పసుపు డ్రెస్సులు వచ్చి నా ఇంత బుద్ధిమంతులు లేడా నేను చేసేవాడు. అలా కొన్ని రోజులు పరిచయం మామూలుగా ఆంటీ నాకు మారటి తల్లి ఉంది, నేను నాకు తల్లి లేదు, చిన్నప్పుడే విడిపోయారు మా అమ్మ మా నాన్న అని మా దగ్గర బాగా సింపతి బాగా క్రియేట్ చేశారండి. ఫోన్లో సింపతి క్రియేట్ చేసిన తర్వాత లాస్ట్కి పాప ఇష్టపడి నేను ఒక ఆడనే చేసుకుంటానని చెప్పి తెచ్చాడండి. లవ్ మ్యారేజ్. వాళ్ళ నాన్నగారు వచ్చి పాపకి మేము బంగారంలో చూసుకుంటామమ్మా, మాకేం తక్కువ అని చెప్పి అలా పెద్దలు మాట్లాడించి చాలా ఘనంగా పెళ్లి చేసేవండి. 20 లక్షల కట్నం, 20 లక్షల కారు, అపార్ట్మెంటు, తెలిసిన వాళ్ళ ఉద్యోగం అన్నీ ఆడికి ఇప్పిస్తే నటించాడు. తర్వాత 1 సంవత్సరం తర్వాత అసలు బయట పెట్టేసాడు. శుభ్రం కాల్చేసేవాడండి. ఏమైనా అడిగితే కాల్చేసేవాడు. పిల్లకి ఆ పిల్ల మాకు చెప్పేవాడు కాదండి. మా అబ్బాయి నేను దుబాయ్ వెళ్ళాం అప్పుడు. ఆ నాన్నగారు పెద్ద పట్టించుకోరండి పాపం. అతను పని మీద అతను ఉంటారు. అతను హెల్త్ బాగుండదు. సంబంధాలు ఇచ్చేటప్పుడు పూర్తిగా నిజమండి. అది ఒక్కటే చెప్తున్నాను తల్లి, అందరికి చెప్తున్నాను. మేము అసలు ఎంక్వైరీ చేయలేదండి. వాళ్ళ నాన్నగారికి అసలు ఇష్టం లేదు. వాళ్ళ నాన్నగారికి కొట్టి పిల్లని వద్దు అంటే నేను ఆడనే చేసుకుంటాను అంటే ఇంకా నాన్నగారు కూడా తలంచారండి. నేను ఎంక్వైరీ ఎవరికి చేయలేదండి. ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మాలేసుకొని ఆ గుడిలో పంతులుగా చెప్పారు, నువ్వే నా భార్య అవుతావని చెప్పారు అని ఆ పిల్లని మాయ చేసాడండి. రోజు చెప్పాడు నేను మారుతల్లిలో ఉంటున్నానండి, నాకు చిన్నప్పుడు మా అమ్మ నాన్న విడిపోయారు, నాకు ఆడవాళ్ళ బాధ ఏంటి తెలుసు, భార్య ఎంత బాధపడుతుందో అలాంటివి అని మంచి మాటలు చెప్పేవాడండి. ఫోన్లో చిన్నప్పటి నుంచి కష్టంలో ఉన్నాడు కదా, మన పిల్లలు ఇస్తే మనం అన్ని ఇచ్చి చేద్దాము అని కనీసం ఆడేంటో తెలుసుకోలేదండి. మేము వెనక ముందును ఆడుతరాలు ఆడుతరాలు చూస్తారంటారు కానీ అదే మేము చూడలేదండి. మాకు చెప్పేసి మేము కొట్టుకోవాలండి, చూడకుండా చేసేసామండి. ఆ పేరెంట్స్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ మాట్లాడతానండి. ఆవిడ బీవీకి కాలేజ్లో ప్రొఫెసర్గా చేస్తున్నారండి. కళావతి అండి ఆవిడ పేరు, రంగనాథ్ అండి అతని పేరు, తండ్రి పేరు. అయితే ఆ వ్యక్తిగతంగా మంచోళ్ళండి, తప్పు మాట. ఈడే వాళ్ళని బ్లేమ్ చేసేవాడు. మా నాన్నకి నేను 20 లక్షలు అప్పు ఇచ్చాను. ఆ నాన్నగారేంటి మరి తండ్రి కొడుకు డ్రామా ఆడేవారేంటి తెలియదండి. మాకు అప్పు అడిగేవాడండి, పేరు చెప్పకండి, ఒక 2 లక్షలు అప్పు ఇవ్వండి. అతనికి ఫోన్ ద్వారా పంపించిన ఇవి కూడా ఉన్నాయండి నా దగ్గర. తెలియదండి ఎప్పుడు పిల్ల ఇక్కడ మా దగ్గర ఉండిపోయిందో. డ్యూటీ మానేసాడండి. అంటే ఈ అడ్రస్ కొనుక్కోవడం వాళ్ళ ఇంటికి వెళ్ళండి. వాళ్ళ నాన్న చేతులు ఎత్తిసారండి. ఆడు చచ్చిపోయాడు అనుకున్నామ్మా, మరి నేనేం చేయలేనని. ఎక్కడ కొనుక్కుంటామండి? వీడికంటే పోలీస్ అందరూ తెలిసాటండి, సీఎల్ తెలిసాట. డెవటెక్లో చార్జ్మెన్గా చేస్తున్నాడండి, అప్రెంటిస్. తెలుసు, పోలీస్ తెలుసని మేము దిశలో కంప్లైంట్ పెడితే
పోలీసులతో చెప్పించి మాకు తీసుకోవాలి, న్యాయమే జరగలేదండి. వాళ్ళు డైరెక్ట్గా కట్టేసారండి కోర్టుకి కడితే తెలుసు కదండి, సంవత్సరాలు పట్టేస్తుంది. ఈ సంవత్సరాల్లోపు పిల్ల చచ్చిపోతే ఏ కోర్టు వచ్చినట్టు పిల్లలు బతికిస్తుందండి. వాళ్ళ అక్కడ విజయనగరం అండి. పెళ్లికండి, పెళ్లి కొడుకు రేపు చేస్తారంగా ఆ రోజు నైట్ వచ్చి వాళ్ళు ఉన్నారండి, స్టే చేశారు ఇంట్లోని. ఆ అమ్మాయి చాలా మంచిదండి, పాప బాబు భర్త ఉన్నారండి. భర్త కూడా తెచ్చి చెప్పిందండి ఇంత ఎదవని. పాపను కూడా ఆవిడ చెప్పిందండి. ఆవిడ వస్తే ఆవిడ కూడా నీది నాకు ఇస్తావా, ఆ రూమ్ లో జనాలు ఎక్కువ ఉంటారు కదా పెళ్లికి వచ్చినప్పుడు, ఆ జనాలు వచ్చినప్పుడు ఆవిడ కూడా ఆవిడ మీద కాలు చేసి ఆవిడ గట్టిగా అరుస్తానంటే అప్పుడు భయపడ్డాడండి వాళ్ళ అక్కకి. ఆవిడ బయట పెట్టలేదండి. పాపం ఒక జీవితం ఎందుకు పాడు చేయాలండి. ఈ ఇల్లు ఎవరితో మాకు తెలియదండి. ఇది ఎవరు ఇచ్చారు, ఇల్లు ఎవరితో ఇక్కడ వాళ్ళకి అడిగి చెప్తారు. మరి ఏటని చెప్పి దిగాడో, భార్య అని పరిచయం చేసి దిగాడా ఏటని చెప్పి, మరి ఓనర్ ఎలాగిచ్చాడో తెలియదండి. వీళ్ళకి ఓనర్ ఎలాగిచ్చాడో తెలియదండి. మేము ఎంగేడిపోతున్నాడండి. మరి మాకు వీటికి చాలా థ్రెట్ ఉందండి. ఇప్పుడు ఇవన్నీ మీడియాకి ఇచ్చామా, అది పోలీస్ అదేంటి ఆ పోలీస్ కూతురు అంటుంది. పోలీస్ రేపు పొద్దున బయటకు వస్తే మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తాడు. మా ప్రాణహాని నా కూతురుకు ఉంది. 2020 అండి. ఆడు ఇంత భరిస్తున్న అమ్మాయి, ఆడు ఎప్పుడు అమ్మాయిలతో పబ్జి గేమ్లు అండి. రాత్రంతా పబ్జి గేమ్లు. రూమ్కి తాళం వేసి పిల్లని కూడా రూమ్ 2 బెడ్రూమ్లు కదా, రూమ్ లో పడుకో పబ్జి గేమ్లు ఆడుకొని అందులో అమ్మాయిని ట్రాప్ చేసేవాడండి. అమ్మాయిని ట్రాప్ చేసి నాకు తెలీదు ఇవన్నీ జరుగుతున్నాయని ట్రాప్ చేసి రోజుకు అమ్మాయితో అప్పుడు వీడియోలు కూడా ఉన్నాయండి. మీరు రికార్డు పంపిస్తామంటే ఒక A to Z చరిత్ర పంపిస్తామండి. A to Z అత్తతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించి ఎదవన్నాడు. నా కోసం కూడా చాలా బ్యాడ్ గా చెప్పాడంటే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర. తల్లితో సమానమైన అత్తతో కూడా చెప్పాడంటే ఇది ఎంత ఎదవండి అంటే తల్లి పక్కన కూడా పడుకుంటాడండి. మాకు న్యాయం చేయాలండి. పిల్ల ఉన్నది, కనీసం కోర్టులో కేసు ఉంది, డైవర్స్ కూడా మేము వేయలేదండి. అలాంటిది పిల్లలకి చిన్న కూతురు 7 సంవత్సరాల కూతురు ఉంది. పిల్లకి 27 సంవత్సరాలు భార్య ఉంది. ఇంత చిన్న వయసులో వీడు ఇంత అన్యాయం చేశాడండి. వీడు చేసిన దానికి కోర్టు న్యాయం చెప్పాలండి. మాకు ఏం న్యాయం చెప్తారండి చెప్పమనండి. నక్షత్ర వాళ్ళ అమ్మ అయితే చెప్తున్న ప్రశ్న పూర్తిగా నా కూతురికి అన్యాయం చేశాడని, అలాగే మా అల్లుడికి అమ్మాయిలకి చెప్పుగా ఉండడంతో పూర్తిగా మాకు ఇప్పటి వరకు ఎంత దారుణం జరుగుతుందని ఊహించలేదని అయితే మాకు న్యాయం కావాలని అయితే వాళ్ళ అమ్మగారు చెప్తున్న పరిస్థితి. వైజాగ్ తెలుగు అమ్మాయి అయిన నక్షత్ర అయితే తన భర్త మోసం చేశాడని ఇంటి దగ్గర ధర్నా చేస్తుంటే పూర్తిగా అయితే ఆయన బండారం అంతా బయటపడిందని చెప్పొచ్చు. వేరే మహిళతో కొనుక్కుతున్నట్టు వాళ్ళ భార్య అయితే ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే వేరే మహిళ బయటకు తీసుకొచ్చిన పోలీసులు 3 టౌన్కి తీసుకురావాలి. ప్రస్తుతం మనం 3 టౌన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ తీసుకురాకుండా ఎక్కడికో తీసుకెళ్లిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఆయన మంచివాడు కాదు, ఎప్పుడు మమ్మల్ని కొట్టేవాడని, అలాగే పూర్తిగా చిన్న పాపను ఉందని చూడకుండా పూర్తిగా ఆయనకి అమ్మాయిలు పిచ్చి ఎక్కువగా అయితే బాధిత మహిళ చెప్పిన పరిస్థితి. వాళ్ళ అమ్మ కూడా పూర్తిగా అయితే మా అల్లుడైతే మంచోడు కాదు, పూర్తిగా తన సొంత హక్కుతోనే అసభ్యకంగా ప్రవర్తించే వ్యక్తి మా అల్లుడు అని చెప్పింది. వేరే మహిళలతో ఎక్కువగా టచ్లో ఉంటాడని, అలాగే ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో వేరే మహిళలతో మెసేజ్లు పెడుతూ అలాగే అసభ్యంగా ప్రవర్తించేవాడు. అలాగే పబ్జి గేమ్లు ఆడుతూ రాత్రులు పడుకునేవాడు కాదని మాకు తెలియకుండానే వేరే మహిళతో పెళ్ళి అయినట్టు కూడా మాకు తెలిసింది. అందుకే ఈరోజు మేము ఇంటికి రావడం జరిగిందని అయితే ఆయన తల్లి చెప్పడం జరిగింది. పూర్తిగా చూసుకుంటే కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు అయితే జరుగుతున్న పరిస్థితి. అక్కడికి హ్యాండెడ్గా పట్టుకోవడంతో ఆ మహిళను తప్పించేందుకు పోలీసులు బయటకు తీసుకొచ్చారు. బయటకు తీసుకొచ్చి RTV అన్వేషిస్తుండగా పూర్తిగా సిరిపురం జంక్షన్లో 3 టౌన్కి తీసుకురావాలి. ఆ సిరిపురం జంక్షన్ నుంచి వాళ్ళు కానిస్టేబుల్ ఆ మహిళని ఎక్కడ తీసుకెళ్లారో తెలియని పరిస్థితి అయితే ఉంది. ఆ మహిళ కూడా వేరే పొలిటీషియన్స్ కూతురనే వాళ్ళు ఇక్కడ చెప్తున్న సమాచారం మేరకు అయితే తెలుస్తుంది. అది ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసులో పూర్తిగా నక్షత్ర అయితే నాకు న్యాయం కావాలంటూ మా భర్తకి పూర్తిగా మాకు ఇంకా డైవర్స్ కూడా అవ్వలేదు, అలాంటిది ఎన్ని వ్యవహారాలు నడిపాడని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఈ అమ్మాయి ఎవరు, అసలు ఎందుకు మా ఆయన్ని పెళ్లి చేసుకుందాం వంటి అంశాలు కూడా మాకు కావాలి. పూర్తిగా అయితే ఈ కేసులో లోతైన దర్యాప్తు చేయాలని కూడా ఆమె కోరుతుంది. తమకు ముఖ్యంగా న్యాయం అయితే కావాలని 5 ఏళ్ల పాప కూడా ఉందని చెప్పి మేము మా పరిస్థితి ఏంటనే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి.
విశాఖలో నక్షత్ర అని తెలుగు అమ్మాయి మిస్ వైజాగ్ విన్నర్కి అన్యాయం జరిగిందని చెప్పి తన భర్త వేరే మహిళతో ఉంటున్నాడని చెప్పి ఎవరైతే ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటికి వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేస్తుంది నక్షత్ర. అయితే నక్షత్ర మనతో పాటు ఉన్నారు, ఆవిడ అడిగి తెలుసుకుందాం. అమ్మ మేడం ఏం జరిగిందండి, ఏం చెప్పండి అసలు? సార్ ఈ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుని 2015లో మ్యారేజ్ అయింది సార్. మాకు పాప కూడా ఉంది సార్. సార్ దీనికి చాలా ఇల్లీగల్ ఎఫైర్స్ ఎక్కువ సార్. ఎన్ని అంటే ఇంక నేను చెప్పలేను సార్. పబ్జీ మీ భర్త పేరు ఏం పేరు? వెంకట సాయి తేజ సార్. త్రిపుర అనే వెంకట సాయి తేజ అబ్బాయి పేరు. చాలా అంటే చాలా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి సార్. అవన్నీ నాకు పెళ్ళైన కొత్తలో అవన్నీ తెలియదు సార్. చాలా బాగా నటించేసేవాడు సార్. ఎలా పరిచయం అయిందమ్మా మీకు? మాకు ఇద్దరికి ఒక మూవీ ఆడిషన్లో పరిచయం సార్. అక్కడి నుంచి పరిచయం అయింది సార్. మాకు పరిచయం అయిన 1 yearకి మా పెద్దలను ఒప్పించి మేము మ్యారేజ్ చేసుకున్నాం సార్. అందరి సమక్షంలోనే మాకు మ్యారేజ్ అయింది సార్. కానీ తిను పెళ్ళైనప్పటి నుంచి తనకి జాబ్ కూడా లేదు సార్. మా మీదే మొత్తం డిపెండెంట్. ఒక ఇంట్లో గ్రాసరీ తేవాలని ఏం తేవాలి అంతా మా అమ్మాయి డిపెండ్ సార్. మా మమ్మీ వాళ్ళని వెళ్ళి డబ్బులు అడుగు పోనీ ఇదంతా పక్కన పెడితే ఆ అబ్బాయికి పబ్జీ గేమ్ అలవాటు ఎక్కువ ఉంది సార్. పబ్జీ గేమ్లు ఆడుకొని ఇంట్లో పిల్లల్ని నన్ను అసలు పట్టించుకునేవాడు కాదు సార్. ఒకరోజు ఎలా కొట్టాడంటే నా లెఫ్ట్ ఐ బ్లర్ అయిపోయి వెనకంతా వీపు మీద రక్తాలు వచ్చేలా కొట్టాడు సార్, కడుపులో తన్నేసి. ఆ రోజు మా మామయ్య గారు పక్కనున్నా కూడా ఏం చేయలేకపోయారు సార్. ఆయన అడ్డుకున్నది ఆయన తోసి మరి కొట్టాడు సార్. ఆ పబ్జీ గేమ్లు పోని అందులో అమ్మాయిలను ట్రాప్ చేసుకొని అందులో అమ్మాయిల గురించి రూములకి వెళ్ళిపోయడం గట్రా చేశాడు సార్. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్గాని ఎన్నో అఫైర్స్ నేను విన్నాను సార్. అవన్నీ విన్న వరకే అనుకున్నాను సార్. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో అందరికీ. ఈ అమ్మాయి పేరు ఏం పేరు? ఈ అమ్మాయి పేరు వంశీ ధర్మజ్ఞ సార్. ఈ అమ్మాయిది రాజమండ్రి క్లబ్ హౌస్ అనే ఒక యాప్లో పరిచయం అంటే సార్. అది నాకు ఎంతవరకు నిజమో తెలీదు. ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని ఇంట్లో ఉన్నాడంటే సార్. మీడియాకి డైరెక్ట్గా చెప్తున్నాడు సార్. ఇంకా నేను ఏం చేయలేదు సార్. నేను ఇన్నాళ్ళు అబ్బాయి గురించి తెలుస్తుంటే మా మమ్మీ వాళ్ళు ఎదవని చెప్తున్నా సరే లేదేమో వాడు మంచోడేనేమో ఏదో మిస్కమ్యూనికేట్ అవుతుందని అనుకున్నాను సార్. అంటే అన్లెస్ వీడికి ఇక్కడ మ్యారేజ్ ఈ అమ్మాయితో ఇక్కడ లివింగ్లో ఉన్నాడని తెలిసినంత వరకు. ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరో పొలిటీషియన్ అంట సార్. ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరో పొలిటీషియన్ అంట. ఆ అమ్మాయి నేను అంత తెలుస్తాను నువ్వు నన్ను ఇలా చేసినందుకని చెప్తుంది సార్. నాకు నా ఫ్యామిలీకి నా పాపకి థ్రెట్ ఉంది సార్. నాకు ఇలాంటి నీచుడు మాత్రం శిక్షించాలి సార్. ఇలాంటి అదవల్ని చీడ పురుగులు సార్ వీళ్ళు. డబ్బు సార్, వాడికి డబ్బు కావాలి. ఎవరిదే డబ్బు ఉంటే వాళ్ళు మాపేస్తాడు సార్. ఎవరిదే డబ్బు ఉంటే వాళ్ళు మాపేస్తాడు. నా దగ్గర ఉన్నంతసేపు నన్ను, దాని దగ్గర ఉన్నంతసేపు అది, నెక్స్ట్ అది కూడా నాలాగా ఒక బాధ్యతరాలే అవుతుంది సార్. అదేమి కలకాలం ఉండిపోదు. పెళ్లి చేసుకుని భార్య లేనప్పుడు ఉంచుకుంది ఎక్కడ ఎన్ని రోజులు ఉండిపోతుంది సార్. ఏమంటున్నారమ్మా మీ భర్త ఇప్పుడు ఏమంటున్నాడు? ఎందుకంటే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు? 4 సంవత్సరాలు సుఖ సంసారాలు లేవు అందుకే చేయవచ్చని దీని దగ్గరికి అంటున్నాడు సార్. అదే చెప్తున్నాడు కదా, అందరి ముందు చెప్పాడు. అది మీడియాలో రికార్డ్ కూడా అయ్యింది. 4 సంవత్సరాలుగా లేదు, నువ్వు లేవు అందుకే నేను దీన్ని పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు సార్. నాకు డైవోర్స్ ఇవ్వకుండా నేను డైవోర్స్ కూడా కోర్టులో పిటిషన్ వేయలేదు సార్. నేను వేయకుండా ఈ అమ్మాయిని ఎలా సార్ పెళ్లి చేసుకుంటారు సార్? మీకు ఒక్క విషయం చెప్తున్నాను సార్. ఇది ఎక్కడి వరకు వెళ్ళినా సరే సుప్రీంకోర్టు అడల్టరీ లీగల్ అన్నారు సార్. దానివల్లే సార్ ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు పెళ్లి పెటాకులు పిల్లలు ఎందుకు సార్? అవి వేస్ట్ కదా సార్. సుప్రీంకోర్టు అడల్టరీ లీగల్ అన్నప్పుడు ఒక వైఫ్ ఒక పాప ఉంది డైవోర్స్ అవ్వకుండానే లీగల్ అని చెప్పిందా సార్ సుప్రీంకోర్టు? ఇది మాత్రం ప్లీజ్ మీడియాలో పెట్టండి. సుప్రీంకోర్టు అడల్టరీని లీగల్ ఎందుకు చేసింది? అలా లీగల్ చేయడం వల్లే సార్ ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. నాలాంటి వాళ్ళు ఇంకా లక్షల మంది ఉన్నారు సార్. దిశలో కేసు పెట్టిన న్యాయమే జరగలేదు సార్ నాకు. మీకు ఎలాంటి న్యాయం కావాలి మీ భర్త విషయంలో? సార్ ఈడు ఇలాంటి చీరగా పురుగులు ఉండకూడదు సార్ సొసైటీలోని. ఈడు రోజుకొక అమ్మాయి కావాలంటున్నాడు సార్. రోజుకొక అమ్మాయి కావాలంటే సార్. రోజుకొక అమ్మాయి వర్జినే కావాలంటే సార్. ఆ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. రోజుకొక అమ్మాయితో తనకి కావాలంటే సార్. ఇది సార్ సుప్రీంకోర్టు ఇలా కూడా ఇచ్చిందా సార్? ఆల్రెడీ లీగలైజ్ అయింది. మీ మ్యారేజ్ సంబంధించి ఫోటోస్ ఏమైనా ఉన్నాయి సార్. ఇగోండి ఇగోండి సార్. ఇగోండి ఇగోండి. కొజ్జావులు కూడా పాప పుడుతుంది 2 చుక్కలు పడితే చాలా అంటాడు సార్. అవును సార్. కాడదంతో మెంటల్ క్రూయాలిటీ సార్. నన్ను మెంటల్గా డిస్టర్బ్ చేశారు సార్. చాలా మెంటల్ క్రూయాలిటీ చూపించారు సార్ నన్ను మీద.
ఇప్పుడు ఏమన్నాడు ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు మీతో? సార్ ఆయన అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడ దాంతోనే ఉంటాడంట సార్. ఇంకా తను అలా అన్నకి న్యాయం ఏం జరుగుతుందో నాకు తెలియదు సార్. కదమ్మా మీ పెళ్ళి అయినప్పుడు పెద్దలు ఉంటారు కదా, పెద్దలు మీరు కలలేదా? ఏమన్నారు పెద్దలు? సార్ వాళ్ళందరూ చేతులు ఎత్తి సార్ వాళ్ళ నాన్నగారు నా మాట ఏంటమ్మా నేను ఏం చెప్తాను అంటాడు సార్. ఆయన నా మాట ఏంటమ్మా నాకే పుట్టారు నన్ను దిక్కుమాల ఎదవాలని చెప్పాడు సార్ వాళ్ళ నాన్నగారు. ఆ రికార్డు కూడా ఉంది సార్ వాళ్ళ నాన్నగారు చెప్పిన రికార్డు. అది నా మాట ఏంటమ్మా అది ఏం చేయండి నేనేం చేయగలను అని అంటున్నారు సార్. ఏం చేయమంటారు సార్ మీరే చెప్పండి. ఫైనల్గా ఏం కావాలి మీకు? ఎలా న్యాయం కావాలి? నాకు మీడియా ఒక్కటే సపోర్ట్ చేసింది సార్. నాకు ఎవ్వరూ చేయలేదు. దిశ కాదు కదా ఏ కోర్టు కూడా ఎవరు చేయలేదు సార్. ఒక్క మీడియా సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు వచ్చాను సార్. మీరు లేకపోతే నిజంగా నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను సార్. నా పిల్లని పట్టుకొని మా మమ్మీ వాళ్ళు లేకపోతే మా డాడీ నన్ను చూసుకోకపోతే నా పాపను పట్టుకుని ఎప్పుడూ చచ్చిపోవాలి సార్. నిజంగా చెప్తున్నాను సార్. సుప్రీంకోర్టు ఇచ్చిన ఒకే ఇది సార్ అడల్టరీ లీగలైజ్ అని ఎందుకు చెప్పిందో చెప్పమనండి సార్ ప్లీజ్. మీకు దండం పెడుతున్నా నా విషయంలో మాత్రం. సుప్రీం కూడా అడల్టరీ లీగల్ అన్నందుకు తయారయ్యారు సార్. రోజుకొకరుగా పుట్టుకొస్తున్నారు. ప్రైవేట్ ప్రాపర్టీలో ఎలా వస్తారండి? ప్రైవేట్ ప్రాపర్టీలో ఎలా వస్తారండి? ప్రైవేట్ ప్రాపర్టీలో ఎలా వస్తారండి? సంసారం నాశనం చేస్తారు. 3.5 సంవత్సరాలు వదిలేస్తే ఇంట్లో ఒకరిని కూర్చోవాలి. ఎప్పుడు టికెట్ పడతారు? ఆపపోతే మీడియా ఉందని కొట్టలేననుకుంటున్నారేమో. ఆడదాన్ని కొట్టే సంవత్సరాలు మనుషులు కాదు. సంసారం నాశనం చేస్తారు. 3.5 సంవత్సరాలు వదిలేస్తే ఇంట్లో ఒకరిని కూర్చోవాలి. ఎప్పుడు టికెట్ పడతారు? ఆపపోతే మీడియా ఉందని కొట్టలేననుకుంటున్నారేమో. ఆడదాన్ని కొట్టే సంవత్సరాలు మనుషులు కాదు. సంసారం నాశనం చేస్తారు. 3.5 సంవత్సరాలు వదిలేస్తే ఇంట్లో ఒకరిని కూర్చోవాలి. ఎప్పుడు టికెట్ పడతారు? వాయిదాలు నడుస్తుంది. ఓకే మరి ఇంకా చర్య తీసుకోలేదు అనడానికి ఎలాగవుతుంది? ఏమో ఆవిడ మనకి లైవ్ లో చెప్తుంటాను. అదే నేను విన్నాను, నువ్వు పెట్టింది విన్నాను కదా. అందుకే మీకు అబద్ధం. పోలీసు వారు పూర్తి స్థాయిలో చర్య తీసుకున్నారు. 2021 నా టర్మ్ కూడా కాదు. ఇప్పుడు నేను 22లో జాయిన్ అయ్యాను, 21లోనే అయింది. ఓకే 543/21 కేసు, 543/21 క్రైమ్ నెంబరు. అన్ని కేసు భయం పెట్టినట్టు అన్ని కూడా అందులో ఉంది క్లియర్ గా. ఇది సేమ్ ఇదే కంటెంట్. భర్త వేరే అమ్మాయితో తిరుగుతూ తనతో కాపురం చేయకుండా హెరాస్ చేస్తున్నాడని, అడిగితే చంపేస్తానని బెదిరించాడని కంప్లైంట్. దాని మీద అప్పుడే కేసు కట్టారు. 21 కేసు. అన్నది దిశలోనే దిశలో కంప్లైంట్ ఇచ్చింది. దిశ వాళ్ళు పూర్తి స్థాయిలో చర్య తీసుకున్నారు. కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు, ఛార్జ్ షీట్ వేశారు. కోర్టులో ట్రయల్ నడుస్తుంది. ఇంకే చేస్తారు దిశ వాళ్ళు. పోలీసు వారు ఇందులో ఎక్కడ దిశ పోలీస్ మీద ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం 21లోనే జరిగింది. అరెస్ట్ చేయడం జరిగింది, ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఈయన భర్త పేరు తేజ పేరు మీద నాగసాయి తేజ. నాగసాయి తేజ. ఓకే నక్షత్ర ఏమే ఇద్దరే. అన్ని కూడా పూర్తి స్థాయిలో అప్పట్లో దిశ పోలీసులు చర్య తీసుకున్నారు. ఎవరిని అడిగితే పూర్తి స్థాయిలో చర్య తీసుకున్నారు. కేసు నమోదు చేయడం జరిగింది. ప్రజెంట్ కోర్టులో నడుస్తుందని కూడా స్కోరింగ్ పెట్టుకుని పెట్టే ఆమె అవాస్తవాలని చెప్పి పెట్టే దిశ మీద ఆమె చెప్పిన వాడిని కూడా అవాస్తవాలు వెరిఫై చేసాం. 543. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.